సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో సార్, ఇప్పటి వరకు మనము ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా వరకు కూడా ఎక్కువగా ఆలోచించేది, ఎవరు తెలిసినా తెలియని వాళ్ళైనా బ్యాంక్లో ఎఫ్డి పెడితే మనం ఇన్ని సంవత్సరాలు కనుక పెడితే దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనకి ఇంత వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అలాగే దాన్ని ఉద్దేశించి రీసెంట్గానే ఇంకొక ఆర్టికల్ కూడా నేను చదవడం జరిగింది సార్. అదేంటి అంటే చూడండి, అక్కడ ది 7 bank stocks can give 31 to 46% returns in year according to the analyst. అసలు ఏంటి సార్ అంటే దాని అర్థం ఏంటి అంటే బ్యాంక్స్ మనకి 31 నుంచి 46% రిటర్న్స్ ఇస్తున్నాయి అంటే ఏ రకంగా ఇస్తున్నాయి, దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? గ్రేట్ క్వశ్చన్ శిరీష. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టుగా మన అందరు ఫ్యామిలీస్లో ట్రెడిషనల్ సేవింగ్స్ పద్ధతులు ఉన్నాయి. ఎస్, దట్ ఈస్ ఫిక్స్డ్ డిపాజిట్ నెంబర్ 1. కరెక్ట్. అది చాలా ట్రెడిషనల్. ఎంత ట్రెడిషనల్ అంటే అందరి మైండ్లో పాతుకుపోయిందా. అవును బాబు, నువ్వు పెద్దగా అయ్యావంటే నాన్న బ్యాంకులో డబ్బులు దాచుకో, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు సేఫ్ ఉంటావు. అయితే అది ఒక కాలం మాట. అవును, అంటే అప్పుడు దూరదర్శన్ కాలం అనమాట. ఇప్పుడు మనం గూగుల్ ప్రపంచంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఉన్నాము. ఒక మనిషి ఎదురుగా నిలబడ్డేవాడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడు, ఎంత నిజం చెప్తున్నాడు అన్న విషయం మీరు అప్పటికప్పుడే ఒక ఫోన్లో టైప్ చేసుకొని మీరు ఆ నిజాన్ని తేల్చేయచ్చు. అంటే మనం అలాంటి ప్రపంచంలో ఇప్పుడు ఉన్నాం. బికాస్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ అనమాట. మీరు కూర్చున్న చోట్లోనే ఒక సెకండ్లో మీరు చెప్పొచ్చు ఇది నిజమా కాదా అన్నది. ఒకవేళ అలాంటి ఆప్షన్స్ మీకు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఎఫ్డీలు ఎందుకు ప్రిఫర్ చేయాలి? సో 7% కోసం ఇప్పుడు కూడా మనం బ్రతికే అవసరం ఉందా? ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్, మన ద్రవ్యోల్బణమే 8% ఉందండి. సో ఇంకా మనం 1% తక్కువే సంపాదిస్తున్నాం, లాభం లేదు. సో జనాలు కూడా చిన్న చిన్న రిస్కులు తీసుకుంటున్నారు. ఆ చిన్న రిస్కుల్లోనే నేనేమంటానంటే మీరు బ్యాంకులో ఎఫ్డీగా డబ్బులు పెట్టుబడి పెట్టే బదులు ఆ బ్యాంకుల్లో కొనేయండి, ఆ బ్యాంకుల్లో వాటా తీసేసుకోండి, ఆ బ్యాంకుల్లో మీరు షేర్ హోల్డర్ అయిపోండి. ఆ బ్యాంకులు ఎలాగో మునగవు, ఎందుకంటే బ్యాంక్స్ మునిగితే దేశమే మునిగిపోతుందండి. ఒకవేళ అలాంటివి జరిగితే సరే, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే మునుగుతుందేమో, మన డబ్బులు పోతాయేమో అని డౌట్స్ ఉంటాయి. కానీ బ్యాంక్సా మన ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిదండి, ఇది వెన్నుముక్క లాంటిది. సో బ్యాంక్స్ ఎప్పుడు ముంచవు, మునగవు. సో నేనేం చెప్తానంటే మీరు ఇలాంటి స్టాక్స్లో బ్యాంక్స్లో ఎన్నుకోవాలి అనుకుంటే మీకు ఒక మాట చెప్తా. నేను చూపించిన దారిలో నేర్చుకోండి. నేను చెప్పాను అని చెప్పేసి రికమెండేషన్ కాదండి. 7 బ్యాంకులు ఎగ్జాక్ట్లీ మీరు తెలుసుకోండి. దాని తర్వాత నేను చూపించిన దాన్ని మీరు ఎగ్జాక్ట్లీ అది మీరు కావాలంటే నన్ను కాల్ చేసి అడగచ్చు. బట్ ఫస్ట్ మీరు చూసి నేర్చుకోండి దయచేసి. నేను చెప్పింది రికమెండేషన్ కానే కాదు. ఓకేనా? లెట్స్ గో టు ద బ్యాంక్స్ నేమ్స్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను శిరీష, ఇది చూడండి. ఆ బ్యాంక్స్ అప్సైడ్ పొటెన్షియల్ అక్కడ పైన 7 స్టాక్స్ గురించి అని చెప్పేసి ఇంతకు ముందుకు మీరు చదివారన్నారు. సో అక్కడ నుంచి మనం తీసుకుంటే ఆ 7 బ్యాంక్ పేర్లు ఇవ్వండి. సో ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్ణాటక బ్యాంక్, డిసిబి బ్యాంక్, సిఎస్బి బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాస్ట్. ఓకేనా? కానీ రికమెండేషన్ కాదు, చూసారు కదా అని చెప్పి దూకి మరి కొనకండి. నేనేమంటానంటే మీరు కూడా సాటిస్ఫై అవ్వాలి, మీకు కూడా ఒక క్లారిటీ కావాలి. డబ్బు మీది, సో రిస్క్ కూడా మీదే, ప్రాఫిట్ కూడా మీదే. సో నేనేమంటాను, 1-2 సార్లు ఆలోచించి మన ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఇస్తున్నాం, ఎవ్రీథింగ్ క్లారిటీ ప్రకారంగా. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇంకా కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ. నా ఇప్పుడు మీకు చూపిస్తాను శిరీష, ఈ బ్యాంక్స్ ని మనము రీసెర్చ్ చేస్తుంటే 2024 కంటే ముందే మనకు కొనే ఆపర్చునిటీ వచ్చేదా ఒకవేళ హోంవర్క్ చేసుకొని ఉంటే? అది మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తా. నా ఫస్ట్ బ్యాంక్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది శిరీష. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు నేను మీకు ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను, BANK ఇండియా. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్ ఇండియా అనమాట, స్క్రిప్ట్ నేమ్ అది. సో నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తా. ఇది మీరు చూస్తుంది పర్ ఇయర్కి చెందిన ఒక్కొక్క బార్ అనమాట. ఈ ఒక్క బార్ 2024ది, ఇది 23ది, ఇది 2022ది. సో ఇది చూసుకుంటే 2010లో 589 రూపాయలు ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త కిందికి పడిపోయేసి 2020లో 30 రూపాయలకు వచ్చిందండి. ఇక్కడ నుంచి ఈ స్టాక్ ఇప్పుడు 30 రూపాయల నుంచి దాదాపు 157 రూపాయల వరకు వెళ్ళింది. మనకు ఎలా తెలియాలి ఎక్కడ కొనాలని? సో లెట్ మీ హెల్ప్ యూ విత్ అ ఫార్ములా. సో ఇక్కడ మనము ఫార్ములా అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ తెలుస్తుంది ఎక్కడ కొనాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ మనకి
2000 కాదు, ఐ థింక్ 2001లో 9 రూపాయల్లో ఉన్నప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఇండికేటర్ వచ్చింది. ఇక్కడ కొట్టే 9 రూపాయలు 589 రూపాయల వరకు వెళ్ళింది. కానీ మళ్ళీ కొనమని చెప్పేసి ఎక్కడ చెప్పాలా, ఇదిగోండి ఇక్కడ కొనమని చెప్పింది 2016లో. దాని తర్వాత 2021లో ఇచ్చిందంటే 47 రూపాయల్లో. మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో కూడా ఇస్తుంది, బై చేసుకోండి అని చెప్పేసి. ఏది 109 రూపాయల్లో కూడా ఉన్నాం. కానీ బై చేసుకోండి అంటే కొనమని నేను చెప్పట్లా. మీరు మీ హోంవర్క్ చేసుకుంటారనే నమ్మకంతో మిమ్మల్ని ఈ అవేర్నెస్ వీడియో నేను చేస్తాను. అయితే నెక్స్ట్ స్టాక్ వీడియోకి వెళ్దాము. కర్ణాటక బ్యాంక్ కేటీకే. సో ఇది రెండో బ్యాంక్ శిరీష. ఇక్కడ మీరు చూడండి, ఈ స్టాక్ మనకి 51 రూపాయల్లో 2001లో వచ్చింది. 2021లో ఇస్తే 51 రూపీస్లో ఈ స్టాక్ ఇప్పుడు మీకు 286 రూపీస్ అది. చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు రీసెర్చ్ చేసి ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే ఇక్కడ నుంచి కూడా మీకు 31% నుంచి 46% వస్తుంది అంటున్నారు. మీరు ఒకవేళ ఈ ఫార్ములాస్ని మా దగ్గర వచ్చి నేర్చుకొని ఉంటే ఈ ఫార్ములాస్తో మీరు కొనుక్కోవాల్సిన షేరు 4 సంవత్సరాల ముందే అక్కడ నుంచి ఈ పార్టీకి 40% కాదు 400% మీరు సంపాదించేవాళ్ళు 4 సంవత్సరాల్లో. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి, మీ అందరు చూపించాలి అంటే. కానీ ఎంతమంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, అది ప్రశ్న. ఖచ్చితంగా సార్, మీరు చెప్తూ ఉంటే కొన్నిసార్లు మనకి తెలియని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది సడన్గా. అంటే ఇంట్లో సడన్గా ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్కి అయినప్పుడు ఎమర్జెన్సీ పరంగా, మెడికల్ పరంగా, ఫైనాన్షియల్గా మనం ఎప్పుడైతే స్టేబుల్గా ఉండమో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన టెన్షన్, స్ట్రెస్, అప్పులు కూడా ఇలాంటి బారిన పడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అండ్ తెలియక ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైపోయి ఇంకా మన ఇల్లు తాకట్టు పెట్టడము, మన దగ్గర ఉన్న గోల్డ్, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాంటి అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మీరు చెప్పే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చూడడమే కాకుండా దాని గురించి మీరు అన్నట్టుగా రీసెర్చ్ చేసి 1-2 సార్లు చెక్ చేసి కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఒక ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో ఉంటారు. కరెక్ట్ అండి. ఒక్కటే మాట, మీ దగ్గర ఈ రోజు ఒక సంపాదన వస్తుందంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీకు ఆ సంపాదన వస్తుంది. ఇది కూడా జస్ట్ నేర్చుకుంటే మీకు ఇది కూడా వస్తుంది డెఫినెట్గా సార్. అండ్ అవన్నీ మనం చదువుకుంది ఒక లాభం కోసం ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదంటే శాలరీ పరంగా మనకు ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆర్థికంగా చాలా లాభంగా ఉంటాం. చార్ట్ గురించి అనాలిసిస్ చేయాలి అన్న ఒక అప్పు నుంచి ఎలా బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నాము, ఒక హై రిటర్న్స్ రావాలి, దాని గురించి ఒక రైట్ వే గైడెన్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ముఖ్యంగా అండి, మీరు అన్న మాటలలో అందరికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే అందరికీ ఉన్నది అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలి అంటే మీరు నేర్చుకుంటేనే, తెలుసుకుంటేనే, మాస్టర్ క్లాస్ అటెండ్ అయితేనే మీకు అలాంటి టెన్షన్ పీరియడ్ అనేది ఉండదు. మీకు రిలాక్స్గా మీరు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మీకు 2 విధాలుగా ఆప్షన్ ఉంది ఇక్కడ. ఒకటి ఆన్లైన్, రెండోది వచ్చేసేసి ఆఫ్లైన్. సో మీరు ఎలాగైనా కంఫర్ట్ ఫీల్ అవుతారో ఆ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి ఫస్ట్ మీరు నేర్చుకోండి. సో దాట్ ఇక్కడ నేను చూపించిన విధానం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా చాలా ఉంది. మీరు చూసిందల్లా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని చెప్తాను. ఇంకా చాలా ఉంది, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే అప్పుడు నేను మీకు గైడ్ చేస్తాను. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు, అవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్పించబడతారు. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా కాల్ చేయమని చెప్తాను. నంబర్ బిజీగా ఉంది, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.